బంజారా తెగలకు ప్రత్యేకమైన పండుగలలో తీజ్ పండుగ ఒకటి. ఈ పండుగను ప్రధానంగా ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో వర్షాకాలం సమయంలో నిర్వహిస్తారు. ఇది అమ్మాయిలకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. మంచి భర్త రావాలని ప్రతిరోజు స్నానం చేసి ఎంగిలి చేయని నీటిని తీజ్ మొక్కలపై నీరు పోస్తారు. ఉపవాసాలు కూడా ఉంటారు మరియు మహిళలకు ఎంతో ప్రాముఖ్యమైన పండుగగా భావిస్తారు. తీజ్ పండుగ అనేది 9 రోజుల పండుగ. ఇందులో ప్రతి ఇంటికి ఒక బుట్ట చొప్పున బుట్టలు అల్లిస్తారు. వాటిలో ఎరువులు వేసి గోధుమ మరియు శనగ గింజలు వేస్తారు. వాటికి ప్రతిరోజు నీళ్లు పోసి చివరి 9వ రోజు చెరువులో వేస్తారు. ఇందులో ధమ్మోడి అనే ఆట మరియు చెట్టుకు అమ్మాయిలు ఊయల కట్టడం జరుగుతుంది. అప్పుడు అబ్బాయిలు వాటిని కొట్టడం కూడా ఆసక్తికరంగా జరుగుతుంది. తీజ్ పండుగను సృజనాత్మకత, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన ఉత్సవంగా నిర్వహిస్తారు. మెరామా యాది పూజ. తీజ్ పండుగ సందర్భంగా మెరామా యాది అని పిలిచే మెరామ తల్లి పూజకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మెరామ తల్లి బంజారా తెగ ప్రజల కుటుంబ దేవతగా పూజించబడతారు. ఆమెను సంక్షేమం, ఆరోగ్యం, వర్షాలు మరియు ప్రకృతి సంపత్తి రక్షకురాలిగా భావిస్తారు. సంక్షేమం కోసం ప్రార్థనలు. మెరామ తల్లిని మరియు శివపార్వతులను కలిసి పూజించి కుటుంబ సౌభాగ్యం, పిల్లల ఆరోగ్యం, జీవనాధారం బాగా ఉండాలని ప్రార్థనలు చేస్తారు. వర్షాల సమృద్ధి, వ్యవసాయం ఫలసాయిగా మారాలని ఈ పూజల్లో ఆశిస్తారు. పండుగ విశేషాలు. ప్రకృతి పూజ. వర్షాకాలం కాబట్టి ప్రకృతిని సత్కరించేందుకు ఈ పండుగలో ప్రధాన పూజలు నిర్వహిస్తారు. సింధూరం వ్రతం. తీజ్ పండుగలో మహిళలు ప్రత్యేకంగా శివుడిని మరియు పార్వతీదేవిని పూజించి సింధూరం వ్రతం పాటిస్తారు. ఆడబడుచుల ఉత్సాహం. వివాహితులు వారి కుటుంబ శ్రేయస్సు కోసం ఉపవాసం పాటిస్తారు. అత్తింటి నుండి కొత్త బట్టలు, పండ్లు, మిఠాయిలు పంపిస్తారు. ప్రార్థనలు. స్వామి శివుడు మరియు గౌరీదేవికి విశేష పూజలు చేస్తారు. వర్షాల సమృద్ధి, కుటుంబ శ్రేయస్సు, సమాజ అభివృద్ధి కోసం ప్రార్థనలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి భజనలు, నృత్యాలు, ఆటలు ఆడి పండుగను మరింత ఉల్లాసభరితంగా గడిపేరు. ఈ పండుగ సందర్భంగా పచ్చని చెట్లు, ఊయలలు, సంగీతం వంటి అంశాలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రేమ, ఏకత, శ్రద్ధ కలిపిన ఈ పండుగ బంజారా తెగ సంస్కృతిలో ముఖ్యమైన భాగంగా నిలిచింది. తీజ్ పండుగలో సాంప్రదాయ పాటలు, నృత్యాలు, ఊయల పూజలు, ప్రకృతి అందాలను ఆనందిస్తూ మహిళలు ఈ పండుగను అత్యంత శ్రద్ధతో జరుపుకుంటారు. మెరామా తల్లి పూజ తమ సంస్కృతి, సంప్రదాయానికి అద్భుతమైన ప్రతీక. పండుగ సమయంలో సాంప్రదాయ గీతాలు, నృత్యాలు, ఊయల పూజలు ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయి. లంబాడి మహిళలు తమ సంప్రదాయ దుస్తులు ధరించి పసుపు, కుంకుమతో పూజలు చేస్తారు. తీజ్ మొక్కలపై నీటిని పోయడం, పరమాత్మకు ఉపవాసం చేయడం వంటి సంప్రదాయాలున్నాయి.